మీకు తెలుసా, తిరుమలలోని 7 కొండలు కేవలం కొండలు మాత్రమే కాదు, అవి జీవంత దైవ స్వరూపాలు అని హిందూ సంప్రదాయం చెబుతుంది. భృగు మహర్షి ఘటన తరువాత లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచింది. ఆ వియోగంతో విష్ణువు భూలోకానికి వచ్చి వెంకటాద్రిపై తపస్సు చేశాడు. ఆ సమయంలో విష్ణువును కాపాడడానికి సప్త ఋషులు తమ తపోబలంతో 7 కొండలుగా మారారు. అందుకే తిరుమలను సప్త ఋషుల తపోభూమి కూడా అని అంటారు. తిరుమలలో మొదటి కొండ పేరు శేషాద్రి, రెండవది నీలాద్రి, మూడవది గరుడాద్రి, నాలుగవది అంజనాద్రి, ఐదవది నారాయణాద్రి, ఆరవది వృషభాద్రి, ఏడవది వెంకటాద్రి. ఈ 7 కలిపి సప్తగిరులు అని పిలుస్తారు. ఈ 7 కొండలు మనలోని 7 అవరోధాలను సూచిస్తాయి. మొదటిది అహంకారం, రెండవది కోరిక, మూడవది కోపం, నాలుగవది మోహం, ఐదవది భయం, ఆరవది అజ్ఞానం, ఏడవది ద్వైత భావం. ఇవన్నీ దాటితే మోక్షానికి మార్గమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం పొందుతారు. మీరు కూడా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ.